హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం. కాకరకాయ ఉల్లికారం మనం ఎంత తిన్నా కానీ ఇంకా తినాలి అనిపించేలా ఉంటుందన్నమాట. అస్సలు చేదు ఉండదు, చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. చున్ని ముక్క కూడా చక్కగా మెత్తగా సరే ఎంత బాగా కుక్ అయిందో. ముందుగా కాకరకాయలు వచ్చేసి ఒక అరకిలో వరకు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి మీరు చిన్న కాకరకాయలతో అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా పెద్ద కాకరకాయలతో అయినా సరే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ముసుకులు, ఈ పైన కింద కూడా ఈ ముచ్చుకులు అనేవి ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసేసి వీటన్నిటిని కూడా ఇలా 1 ఇంచ్ ముక్కల కింద కట్ చేసేసుకోండి. ఇదిగోండి 1 ఇంచ్ ముక్కలు అంటే ఈ సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. అన్నిటినీ కూడా నేను ఇలాగే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని లోపల ఉన్న ఈ గింజల మొత్తాన్ని కూడా చక్కగా స్పూన్ పెట్టి తీసేసుకుందాం. ఇంకోండి స్పూన్ పెట్టి ఇలా ఒత్తేయండి. చక్కగా ఇందులో ఉన్న ఈ దూదులేంటి అలాగే ఈ గింజలు కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట. మొత్తం అన్నిటినీ కూడా ఇలాగే చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. చూడండి, ఇంకోటి కూడా మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, దీంట్లో ఉన్న గింజల మొత్తాన్ని కూడా ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇంకోండి మనకి ఇలా రెడీ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకు వీటికి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ధనియాలు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు తీసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకొని స్పూన్తో ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపి దోరగా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఉల్లిగడ్డలు వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు వచ్చి 2 తీసుకొని ఇందులో వేసేసి కచ్చావిచ్చాగా అంటే కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా అవసరం లేదు, కొంచెం కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి వచ్చేసి ఒక 10 ఎండుమిర్చి ముసుగులు తీసి వేసుకోండి. వీటిని కూడా కొంచెం దోరగా వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోనే చింతపండు వచ్చి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని వీటిని కూడా మొత్తం అన్ని కలిపి దోరగా వేయించేయండి. అందరూ కారం ఎక్కువ యూజ్ చేస్తారు ఎండుమిర్చి కంటే కూడా, కానీ ఎండుమిర్చి అనేది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. మనం వాడే కారానికంటే కూడా హెల్దీ కూడా. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఫ్రై అయితే చాలన్నమాట. దింపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. చల్లారిన తర్వాత మాత్రం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఈ పౌడర్ వచ్చేసి పచ్చిశనగపప్పు, మినపప్పు. పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, మినపప్పు వచ్చేసి 2 టీ స్పూన్లు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ పట్టాను అనమాట. ఈ పౌడర్ వచ్చేసి 4 టీ స్పూన్ల వరకు వేసుకొని, గల్లుప్పు వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని, కారం వచ్చి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి. మనకి ఇందులో వాటర్ కూడా యాడ్ చేసే పని లేదు, మనకి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి పేస్ట్ అనేది ఇలా వస్తుంది. ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా తీసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కళాయిలో ఆయిల్ వచ్చేసి ఒక 100 గ్రాముల వరకు వేసుకోండి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వచ్చేసి 1 టీ స్పూను, కరివేపాకు వచ్చేసి గుప్పుడంతా వేయండి. ఇలా కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకులో ఉన్న చిటపట్ల మొత్తం కూడా ఆగిపోయే వరకు ఇలా ఫ్రై చేసి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి, ఆ కాకరకాయలు మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి ఒకసారి కలిపేయండి. ఇలా కలిపేసి మీరు మూత పెట్టొద్దు, ఉప్పు గంట ఏమీ యాడ్ చేసే పని లేదండి. ఇలా ఫ్రై అవనివ్వండి. చూడండి, కాకరకాయలు అనేవి ఇలా ఫ్రై అయితే సరిపోతే మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు వీటిని తీసి వేరొక బౌల్లోకి వేసుకుందాము. ఇవి చల్లారాలన్నమాట, కొంచెం చల్లారితే సరిపోతుంది మనకి. ఇదిగోండి, ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా, ఇవి కొంచెం చల్లారినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి, ఆ బ్యాటర్ ఇప్పుడు ఇదిగో ఇందులో స్టఫింగ్ లాగా ఇలా పెట్టేయండి. ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా చక్కగా ఎంత పడితే అంత ఇలా పెట్టేసి మొత్తం అన్నిటికి కూడా ఇలా స్టఫ్ చేసేయండి. చూడండి, చక్కగా ఇలా స్టఫ్ చేయండి. మొత్తం అన్నిటినీ కూడా ఇలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు మొత్తం అన్నిటినీ కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసుకుందాము. ఇంకోండి ఇలా రెడీ అయిపోతాయి అన్నమాట మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ పీసెస్ అనేవి. ఇప్పుడు వీటిని ఇలా పక్కన పెట్టేసి గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాం. మనం ఆల్రెడీ కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లో కరివేపాకుని ఇలా పక్కకనేసి ఇప్పుడు ఆ ఆయిల్లో మనం స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేయండి. పెట్టేసి ఎమ్మటనే గరిటె పెట్టి కలుపుకోకుండా
మిగిలిన ఈ స్టఫ్ మొత్తాన్ని కూడా ఇలా వేసేయండి ఆ బౌల్లో. ఇలా వేసేసి కొంచెం ఒక 5 నిమిషాలు ఫ్రై అవనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై అవనివ్వండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా ఇలా గరిటె పెట్టి కొంచెం కొంచెంగా ఇలా కలుపుతూ స్టఫ్ అనేది విడిపోకుండా మొత్తం అంతటిని కూడా ఇలా ఫ్రై చేసుకోండి అదే ఆయిల్లో. నేను ఇంకా ఆయిల్ అనేది ఏమి యాడ్ చేయలేదండి. అదే ఫ్రై చేసుకొని చూడండి, మనకి కలిపే కొద్దీ కూడా 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది చూసారా. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుందండి. మీకు కావాలి అంటే ఇంకొంచెం కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగోండి, మనకి కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయింది. కాకరకాయ ఉల్లి కారం అనేది ఇప్పుడు మనం దింపేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. మీరు ఎతుకుదామన్నా కానీ కాకరకాయ కారంలో ఎక్కడా కూడా చేదనేది అస్సలు కనబడదు అనమాట. అంత రుచిగా ఉంటుంది. తినే కొద్దీ కూడా ఇంకా తినాలి అనిపిస్తుంది. 1కి 4 ముద్దలు లాగించేస్తారండి ఈ కాకరకాయ కారంతో. అంత బాగుంటుంది. వారానికి 2 సార్లు అయినా ట్రై చేస్తారు ఒక్కసారి తిన్నారంటే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా వేరే ఏం నంచుకోవడానికి అవసరం లేదండి. దీంతోనే మొత్తం రైస్ అంతటిని లాగించేస్తారు. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్